ఓహో బాగానే ఉంది. శుభ్రంగా ఎత్తులు పడి ఇచ్చారు, దేవుడికి ఉపయోగిస్తుంది. అమ్మా ఏంటో హలో, నువ్వేం మాట్లాడకమ్మా. అలాగే అయినా అలా మాట్లాడచ్చమ్మా నువ్వు. నేను ఒకవేళ ఆవిడ వినలేదు కాబట్టి సరిపోయింది, వింటే ఏమనుకుంటారు? బాగోదు కదా. నువ్వైనా అలా మెసేజ్ పెట్టావు, చూడలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ చూసుంటే ఏంటి, గొడవలు అవుతాయి కదా. చక్కగా చూసుకునేవాడిని గయ్యాలంటావేంటి? అసలు ఏమైనా బాగుందా? చూస్తే తలతా పడుతుంది పిల్ల. అబ్బో సింగు చక్రాలు కూడా ఉన్నాయి. వస్తే అమ్మాయి అత్తయ్య గారు, ఎవరే ఫోను? మా అమ్మ ఫోన్ చేసింది అత్తయ్య గారు. ఏమంటున్నారు, బాగున్నారా? బాగున్నారు. ఏదో కేకలు ఎత్తున్నట్టున్నావేటి? వినేసారా? ఏమో నాకు కేకలే వినిపించాయి ఏమిటో మరి. ఏమన్నారు? ఏం లేదండి. చెప్పవే. ఏం లేదు, మీకు ఎందుకు మరి మళ్ళీ మీరు బాధపడాలి ఏంటి? దేనికి బాధపడి మాట ఏమంటారే పాపం, ఏమన్నారు? ఏమన్నారు? ఏం లేదు, మీ గయ్యాళత్ గారు ఎలా ఉన్నారని అడిగారు. పోలేదు, నేను గట్టిగా మాట్లాడతాను కదా. ప్రేమ ఎవరికి తెలియదు కదమ్మా, మాట్లాడితే తెలుస్తుంది. మీరు బాగా చూస్తారు కదా మరి. ఫోన్లే నీకు తెలిస్తే చాలు, నేను బాగా చూస్తాను బాగా చూడను. ఆవిడ కూడా మనకెందుకు, ఆవిడ ఇక్కడ 24 గంటలు ఉండరు కదా. ఆవిడకి అంతే అర్థమయ్యింది. ఫోన్లే వదిలే. ఇగో పెళ్ళికి వెళ్ళాను, పెళ్ళికి మీ మామయ్య గారు వెళ్ళారు కదా. నువ్వు ఫోన్ చేసి వచ్చేసానన్నా వాళ్ళ ఇంట్లోంచి, మా ఫ్రెండ్ ఇంట్లోంచి. ఇంకో నేను చిక్కాను పళ్ళు ఇచ్చారు, దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. బాగుందంటే అది నయం. భలే ఉంది. జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ పళ్ళు ఇచ్చారు. వీళ్ళు వైష్ణవులు కదా, అందుకని శంఖ చక్రాలు అన్నది ఇచ్చారే. చాలా బాగుంది, చిక్క ఉంది. వినాయకుడి పూజకు బియ్యం పోసుకుని పెట్టుకోవడానికి బాగుంటుంది. మేము అమ్మగారిని ఏమనకమ్మా, తప్పు. సరే ఆవిడే తెలుసుకుంటారు. సరే అత్తయ్య గారు.